నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. వ్యాపారంలో విజయం సాధించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి, పెద్ద కుటుంబ నేపథ్యం లేదా విదేశీ డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదని నిరూపించిన వ్యక్తి పీసీ ముస్తఫా. కేరళలోని ఓ మారుమూల గ్రామంలో పేదరికంలో పెరిగిన ఆ బాలుడు 6వ తరగతిలోనే ఫెయిల్ అయ్యాడు. 10 ఏళ్లకే తండ్రితో కలిసి కూలీ పనులకు వెళ్లాల్సి వచ్చింది. కానీ అదే బాలుడు తర్వాత NIT, IIMలో చదివి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కూడా వదిలి కేవలం 50,000 పెట్టుబడితోనే ప్రారంభించిన చిన్న వ్యాపారాన్ని ఇప్పుడు 4,450 కోట్ల విలువైన ID ఫ్రెష్ ఫుడ్గా తీర్చిదిద్దాడు. భారత స్టార్టప్ చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన విజయ గాథల్లో ఇది కూడా ఒకటి. పీసీ ముస్తఫా కేరళ వయనాడ్ జిల్లా కల్పెట్ట సమీపంలోని చిన్న లోడ్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. తన గ్రామానికి రోడ్డు, విద్యుత్, కనీస సౌకర్యాలు కూడా లేవు. హై స్కూల్కి వెళ్లాలంటే 4 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. తండ్రి అహ్మద్ కాఫీ తోటలో రోజువారీ కూలీ. తల్లి ఫాతిమా ఎప్పుడు స్కూల్కి వెళ్లలేదు. ముస్తఫాకు 3 చెల్లెళ్ళు. కుటుంబం రోజుకు 10 సంపాదనతోనే జీవించేది. చదువులో వెనుకబడిన ముస్తఫా 6వ క్లాస్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో చదువు మానేసి తండ్రితో కలిసి కూలీ పనులకు వెళ్లాడు. అయితే ఒక టీచర్ అతని జీవితాన్ని మార్చేసింది. అతని ప్రతిభను గుర్తించిన ఆమె ముస్తఫా తల్లిదండ్రుల్ని ఒప్పించి మళ్లీ స్కూల్లో చేర్పించారు. అంతేకాదు, తన డబ్బులతో పుస్తకాలు కూడా కొనిచ్చారు. అదే నిర్ణయం ముస్తఫా జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెబుతుంటారు. స్కూల్కు తిరిగి వెళ్లిన ముస్తఫా తిరిగి చూసుకోలేదు. కష్టపడి చదివి NIT క్యాలికట్లో ఇంజనీరింగ్లో పూర్తి చేశాడు. తర్వాత IIM బెంగళూరులో మేనేజ్మెంట్ కోర్స్ చేశాడు. చదువు పూర్తయ్యాక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మంచి ఉద్యోగం చేశాడు. అయినప్పటికీ జీవితాంతం ఉద్యోగం చేయడం కంటే సొంతంగా ఏదైనా నిర్మించాలనే ఆలోచన అతనికి వెంటాడింది. ఒకరోజు తన కజిన్ షంషుద్దీన్ ఒక వ్యాపార ఆలోచన చెప్పాడు. మార్కెట్లో ఇడ్లీ, దోశ పిండిని పరిశుభ్రత లేకుండా ప్లాస్టిక్ కవర్లలో అమ్ముతుండడాన్ని గమనించి నాణ్యమైన తాజా పిండిని ప్యాక్ చేసి అమ్మితే మంచి మార్కెట్ ఉంటుందని సూచించాడు. ముస్తఫా తన దగ్గరున్న 25,000 మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాడు. మరో 5 కజిన్స్తో కలిసి మొత్తం 50,000 మూలధనంతో 550 చదరపు అడుగుల చిన్న గదిలో వ్యాపారం ప్రారంభించాడు. కేవలం 2 గ్రైండర్లు, ఒక మిక్సర్, ఒక సీలింగ్ మిషన్తో ID ఫ్రెష్ ఫుడ్ ప్రయాణం మొదలైంది. కంపెనీ పేరును కూడా ముస్తఫా చాలా సింపుల్గా ఎంచుకున్నాడు. ID అంటే ఇడ్లీ, దోశ అంతే. వినియోగదారులకు ప్రతిరోజు తాజా పిండిని అందించాలనే ఉద్దేశంతో దానికి ఫ్రెష్ అనే పదాన్ని జోడి ID ఫ్రెష్ ఫుడ్గా పేరు పెట్టాడు. ఆ బ్రాండ్ పేరు వినగానే వినియోగదారులకు నాణ్యత, తాజాదనం గుర్తుకు రావాలన్నదే వారి లక్ష్యం. నేడు 1,000 కోట్ల విలువైన కంపెనీగా కనిపిస్తున్న ప్రారంభ రోజులు అంత సులువుగా ఏం లేవు. రోజుకు 100 ప్యాకెట్లు అమ్మాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు దాదాపు 9 నెలలు పట్టింది. చాలాసార్లు వ్యాపారం మూసేయాలా అనే ఆలోచన కూడా వచ్చింది. అయినప్పటికీ నాణ్యత విషయంలో రాజీ పడకుండా ముందుకు సాగారు. అదే నిర్ణయం కంపెనీ భవిష్యత్తును మార్చేసింది. ప్రస్తుతం అదే ID ఫ్రెష్ ఫుడ్ దేశవ్యాప్తంగా 100కు పైగా నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇడ్లీ, దోశ పిండితో ప్రారంభమైన కంపెనీ ఇప్పుడు పరాఠా, చపాతీ, ఫిల్టర్ కాఫీ, ఇతర రెడీ టు కుక్ ప్రోడక్ట్స్ కూడా విక్రయిస్తోంది. వేలాది రీటైల్ స్టోర్లలో ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇక కంపెనీ వృద్ధి కూడా అదే స్థాయిలో కొనసాగింది. 2015 నుంచి 16 ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల రెవెన్యూ ఉండగా 2017-18 నాటికి 182 కోట్లకు చేరుకుంది. 2024-25లో 680 కోట్ల ఆదాయం వచ్చింది. ట్రాక్సన్ సమాచారం ప్రకారం 2026 జూలై నాటికి ఈ కంపెనీ విలువ 4,450 కోట్లకు చేరింది. దీంతో పీసీ ముస్తఫా వాటా విలువే 1,140 కోట్లకు పైగా ఉంది. రాబోయే 4 ఏళ్లలో 2,500 కోట్ల రెవెన్యూ సాధించాలన్నదే వీరి లక్ష్యం. పీసీ ముస్తఫా విజయం వెనుక 3 ప్రధాన కారణాలున్నాయి. నాణ్యతపై రాజీ పడకపోవడం, చిన్న సమస్యలో పెద్ద వ్యాపార అవకాశాన్ని గుర్తించడం, దీర్ఘ ఆలోచనతో బ్రాండ్ను నిర్మించడం. పెట్టుబడి చిన్నదైనా విజన్ పెద్దదైతే ఎంత పెద్ద సంస్థనైనా నిర్మించవచ్చని ఆయన నిరూపించారు. పీసీ ముస్తఫా యువతకు తరచుగా ఒక మాట చెబుతూ ఉంటాడు: మీ కుటుంబ నేపథ్యం మీ భవిష్యత్తును నిర్ణయించదు. ఓటమి అనేది ముగింపు కాదు, అది మరో విజయానికి ప్రారంభం మాత్రమే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.